దేవుడు ఎవరినైనా ఎక్కడైనా ఎలాగైనా రక్షించుటకు సమర్థుడు. అంటే సముద్రంలో యోనాని రక్షించింది మనుషులు కాదు, సముద్రంలో యోనాని కాపాడింది మనుషులు కాదు. ఎవరు కాపాడారంటే దేవుడే కాపాడాడు. అంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా మనల్ని రక్షించుటకు సమర్థుడని మనం నమ్మాలి. సింహాల బోనులో దానియేలుని రక్షించిన దేవుడే మనల్ని కూడా రక్షించుటకు సమర్థుడని మనం నమ్మాలి. అగ్నిలో షడ్రక్ మేషకు అబేద్నెగోలను రక్షించిన దేవుడే మనల్ని రక్షించగలడని మనం నమ్మాలి. ఆ భారీ తుఫానులో శిష్యుల్ని రక్షించిన దేవుడే మనల్ని కూడా రక్షించుటకు సమర్థుడని మనం ఖచ్చితంగా నమ్మాలి. మన పరిస్థితులు ఏవైనా, మన ఇబ్బందులు ఏవైనా, మన కష్టాలు ఏవైనా, మన రోగాలు ఏవైనా, వాటి నుండి దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడని, రక్షించే సమర్థుడని ఖచ్చితంగా మనం నమ్మాలి.